హలో అందరికీ వంటింట్లో అమృతానికి స్వాగతం. నేను మీ సునందన. ఈరోజు సింపుల్గా చికెన్ బిర్యానీ కుక్కర్లో చేసుకున్నాను. ఇది తమిళనాడు స్టైల్. తక్కువ కారం అలానే స్పైసెస్ తక్కువ వేసి చేశాను. ఇదైతే ముందుగా కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. అందులో 4 లవంగాలు, 1 ఇలాచి, 1 చెక్క, 1 ఆకు, ఫైన్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలానే 1 పచ్చిమిర్చిని ఇలా మధ్యలో కట్ చేసి వేసేసాను. ఉల్లిపాయలు అనేది మనకు రెడ్గా అవ్వాలి, లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు ఎంత బాగా ఫ్రై అయితే మనకు బిర్యానీ అంత టేస్టీగా ఉంటుంది. మళ్ళీ బిర్యానీ అనేది ఈవినింగ్ వరకు కూడా మనకు ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఇక్కడ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి కదా. ఇప్పుడు కారం యాడ్ చేస్తున్నాను. ముందే కారం యాడ్ చేయడం వల్ల మనకు మంచి కలర్ అయితే వస్తుంది బిర్యానీకి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటోలు కూడా వేసేసుకొని ఇదంతా మంచిగా ఫ్రై అవ్వాలి. టమాటోలు కూడా మంచిగా మనకు మెత్తగా అయిపోవాలి. ముందే మనం అన్నీ కలిపేసి వేస్తే అంత బాగుండదు. టమాటోలు కూడా మెత్తగా అయిపోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ పచ్చిదనం పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర ఉంది, అది కూడా వేసేసుకోవాలి. మనకు బిర్యానీకి స్మెల్ అంటేనే ఒకటి ఉల్లిపాయలు, అలానే పుదీనా, కొత్తిమీర ఇవి ఎంత బాగా ఉంటే అంత స్మెల్ వస్తుంది మసాలాలతోని. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1 కప్పు పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ పుల్లటి పెరుగు తీసుకున్నాను. ఒకవేళ మీకు పెరుగు అనేది తీయగా ఉంటే, అంటే నార్మల్గా ఉంటే దాంట్లో నిమ్మకాయ అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పుల్లటి పెరుగు వేస్తున్నాను కాబట్టి నిమ్మకాయ అనేది యాడ్ చేయట్లేదు. ఇది మంచిగా ఫ్రై అవ్వాలి. మనకు గ్రేవీ అనేది మంచిగా దగ్గరకు వచ్చేసేయాలి. ఇప్పుడైతే నేనైతే రైస్కి సరిపడంత సాల్ట్ అయితే వేస్తున్నాను. మొత్తము రాక్ సాల్టే యూజ్ చేస్తున్నాను. నాకు అది అలవాటు అయిపోయింది ఒక కొలత. సో దాన్ని బట్టి నాకు ఇంత రైస్కి ఇంత అనేది ఎప్పుడు అదే రాక్ సాల్ట్ వేస్తాను నేనైతే. ఇప్పుడు అందులోనే వాష్ చేసి పెట్టుకున్న 1/2 kg చికెన్ తీసుకున్నాను నేను. ఇదైతే అందులో వేసేసుకున్నాను. 1/2 kg చికెన్కి 1/2 kg కన్నా కొంచెం రైస్ అనేది తక్కువగా తీసుకోవాలి. అప్పుడు మనకు బిర్యానీ అనేది టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. చికెన్ ఎక్కువగా ఉంటే రైస్ అనేది కొంచెం క్వాంటిటీ తక్కువ ఉండాలి, లేదంటే ఈక్వల్ ఉన్నా పర్లేదు. కానీ ఎప్పుడు చికెన్ రైస్ అనేది ఎక్కువ క్వాంటిటీలో వేస్తే అంత టేస్ట్ అనేది ఉండదు బిర్యానీ. సో ఇప్పుడు నేనైతే వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. నేను 1 గ్లాస్లో రైస్ తీసుకుంటున్నాను. నాకు ఎప్పుడు అదే మెజర్మెంట్. అదే గ్లాస్లో 1.5 అయితే వాటర్ వేసేసుకున్నాను. నేను రైస్ అనేది ముందే నానబెట్టి పెట్టుకున్నాను. మనము వంట స్టార్ట్ చేయకముందు నానబెట్టుకుంటే సరిపోతుంది, ఒక 15 మినిట్స్ ముందు. ఇక్కడ వాటర్ బాయిల్ అయిపోయాక ఇప్పుడైతే రైస్ వేసేసుకోవాలి. అందులో రైస్ అంతా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి. కలిపేసుకొని హై ఫ్లేమ్లోనే ఒక 2 మినిట్స్ అలానే ఉంచాలి. మనకు రైస్ అనేది ఇలా పైకి వస్తుంది ఈ వీడియోలో చూపించిన విధంగా. ఇలా పైకి వస్తే మనకు బిర్యానీ అనేది బాగా మెత్తగా కాకుండా, మీరు ఒకవేళ వాటర్ ఎక్కువ వేసినా మెత్తగా కాకుండా బాగా ఉంటుంది. ఇలా పైకి వచ్చాక ఇప్పుడు కుక్కర్ పెట్టేసి విజిల్ పెట్టేసుకోండి. మీకు 1 విజిల్ అయితే లో ఫ్లేమ్లో సరిపోతుంది. లేదు హై ఫ్లేమ్లో అంటే 2 విజిల్స్ తీసుకుంటే పర్ఫెక్ట్గా మనకు కుక్ అవుతుంది రైస్ అనేది. ఇక్కడ నేనైతే 1 విజిలే తీసుకున్నాను లో ఫ్లేమ్లో. చూసారా, రైస్ అయితే మంచిగా పొడి పొడిలాడుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. దీనికి కాంబినేషన్లో రైతా కానీ కర్రీ, గ్రేవీ కర్రీ కానీ సూపర్గా ఉంటుంది. ఏది లేకున్నా అలానే తిన్నా ఇంకా బాగుంటుంది. చూసారా, పొడి పొడిలాడుతుంది రైస్ అయితే. దీన్ని మంచిగా వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకటేసారి కుక్కర్లో ఇలా చేసుకుంటే కొంచెం తక్కువ పని, మనకు మంచిగా బిర్యానీ అయితే మనం ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. మీకు ఏమైనా ఇంకా కొత్త వీడియోస్ కావాలంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అవి ఖచ్చితంగా నేనైతే ట్రై చేస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.